ఇప్పుడు అరేంజ్ చేసుకున్నాం కదా ఈ పీసు తీసుకొని అదంతా బాగా కట్ ఈ కుట్ట వేయకపోతే అది లేస్తుంది మళ్ళీ ఐరన్ చల్లారిన తర్వాత మనం వాష్ చేసిన తర్వాత ఇటు కూడా వేయాలి అక్క ఇప్పుడు ఇప్పుడు అటు నెక్కుకే పడుతుంది మెయిన్ క్లాత్కి డైరెక్ట్ చేసేస్తున్నాం మెయిన్ క్లాత్ ఇది ఉల్టా ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉల్టా సీదా అంటే అర్థం కదా ఇది రైట్ ఇది రాంగ్ ఉల్టాకి షైనింగ్ తక్కువ గుండు పెన్సిల్ పక్క బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇది సీదా కదా అక్క ఇది సీదా ఇప్పుడు ఇట్లా మలిపేసుకున్నప్పుడు ఈ సీదా ఇట్లా వస్తుంది అదే ఇప్పుడు దీని మీద కుట్టుకోవాలి దీని మీద ఎక్కువ పడద్దు అలాగని ఇది వదిలేసి పడద్దు కాలర్ నెక్ చెప్పండి చివరికి ఎక్కువ పడితే మనం తిప్పినప్పుడు అంత నీట్గా రాదనమాట ఇప్పుడు ఎంత రౌండ్ తిప్పుకుంటే మనం తిప్పినప్పుడు ఇంకా ఇప్పుడు కుట్టినట్లే వస్తుంది మళ్ళీ నేను ఇంకోసారి సరి చేసుకోవడం రాదు ఇది ఒక్కొక్కసారి రాంగ్ అవుతా మొత్తం తీసేయాల్సిందేనా ఇలా వస్తాయి ఫోన్ పెట్టేసి క్లాస్లో ఉన్నా రాను నా కొడుకుని పంపిస్తాలే సరే ఉంటాక మనకు ఎంతైతే కుట్లలో కావాలి పావించు ఆ కత్తెర అనేది కొంచెం లోపలికి అట్లా ఉంది కదా అందులోకి వెళ్ళొద్దు పెడతా కత్తెరతో పెట్టాను అనుకో వీటికి వస్తుంది బ్లౌజ్ పోతుంది ఇంకేం చేయలేం స్టార్ నెక్కి స్క్వేర్ నెక్కి మూలల దగ్గర పెడతాం చూడు అట్లా పెట్టుకోవాలి ఇప్పుడు అన్నిటికీ అట్లా అన్నిటికీ రౌండ్ దగ్గర ఇది ఒక దారం కుట్టినది మాత్రం కట్ అవ్వకూడదు
బాగా వేడవుతుంది మళ్ళీ నా దగ్గర నా దగ్గర 5 ఖరాబ్ అయినాయి. అదే మొత్తం తీసుకురా. తీసుకోవాలి. ఇప్పుడు తిప్పుకున్నప్పుడు లోపల ఎంత నీట్గా రౌండ్ కుట్టుకొని ఉంటామో ఇప్పుడు అంతే నీట్గా వస్తుంది. కొంచెం మూల కుట్టామనుకో ఇప్పుడు కూడా మూలనే వస్తుంది. నాకు తెలియదు. ఇప్పుడు చివరికి కుట్టు